అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి పోరాటము పోరాడి తిని. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చూసారా, పోరాటం ఉన్నప్పటికీ ఆ పోరాటాన్ని మంచి పోరాటమే పోరాడాడు. పోరాటంలో కూడా లోకాస్తులకు భోగేచ్ఛల కొరకు ఆయన పోరాటం చేయలేదు. సో దేవుని పరిచర్య చేసేటప్పుడు ఆయన ఈ యొక్క దేవుని పనిలో మంచి పోరాటమే పోరాడాడు. ఆయనకు అంటే ఎప్పుడైనా సరే మనము లోక ఆశలలో ఉన్నప్పుడు మనం లోకంతో పోరాటం చేయాల్సి వచ్చింది. అది యేసుప్రభు అన్నాడు, పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఏం చేయమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడమన్నాడు. సో మీరు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి మీరు పోరాటం చేయండి. మీరు మంచి పోరాటం పోరాడాలి. ఎక్కడ ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, బాధలు, ఈ అవమానాలు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఈ ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. ఇవన్నీ మనము ఈ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించకుండా ఇవన్నీ మనకు అడ్డుపడినప్పుడు మనము పోరాటం చేసి గెలవాలే తప్ప, మనము పోరాటం చేయకుండా మనము వెనుదిరిగితే, నాకెందుకులని చెప్పేసి మౌనంగా ఉంటే, ఇక ముందు రోజుల్లో మంచి పోరాటాన్ని నువ్వు ఏమాత్రము పోరాడలేవు. పోరాడాల్సిందే, తప్పదు. ఎప్పుడైతే మరి ఒక మనిషి తన జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకున్నప్పుడు ఇరుకు మార్గంలో పోరాటముతోటి వెళ్తూ ఉండాలి. ఎదురొస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎంతోమంది మనల్ని ఆటంకపరిచే వాళ్ళు వస్తారు. నిజంగా ఈ లోకంలో ఆ రోజుల్లో వాళ్ళు సువార్తను ప్రకటించేటప్పుడు, ప్రభు కొరకు జీవించేటప్పుడు రాజులు, అధికారులు, వాళ్ళ యొక్క మతాలు, మత పెద్దలు ఎంతమంది ఎన్ని రకాల ఆటంకాలు వాళ్ళకు కలుగజేశారో, ఆ మార్గములో వాళ్ళు నడవకుండా, ప్రభు మార్గములో వాళ్ళు ప్రయాణం చేయకుండా, ఇరుకు మార్గములో వాళ్ళు నడవకుండా, ఇరుకు మార్గములో నుంచి విశాల మార్గంలోకి తీసుకురావడానికి వాళ్ళకి ఎన్నో ఆటంకాలు కలుగజేసిన, నిజంగా విశ్వసించిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళు ఎవ్వరు కూడా వాటన్నిటికీ తలవంచకుండా, భయపడకుండా, వెనుదీయకుండా మంచి పోరాటాన్ని పోరాడుకున్నారు. సో ఇక్కడ ఈయన కూడా అన్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను అన్నాడు. సో నిజంగా ఈయనకి ఈ మంచి పోరాడడం అనేది ప్రతి వ్యక్తికి ఉన్నది. మీరు చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం, 10:32లో అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. చూసారా, ఎప్పుడైతే మనం వెలిగించబడతామో, మనం ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా మనం మార్చబడ్డామో, వెలుగు సంబంధులు అంటే వెలుగు కుమారులు అంటే దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మీరు మార్చబడ్డారో, ఎప్పుడైతే మీరు వెలుగు సంబంధులుగా దేవుడు మిమ్మల్ని వెలిగించాడో, అంటే ఆయనే వెలిగించాడు. ఒక దీపాన్ని వెలిగిస్తే ఎలాగైతే వెలుగుతుందో, అంటే వెలిగించకపోతే అది ఎలగలేదు, దానంతటా అది వెలుగుతుందా? ఎప్పుడైనా దీపాన్ని నువ్వు వెలిగించాలి, నువ్వు వెలిగిస్తేనే ఆ దీపం వెలుగుతుంది. అలాగనే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? వెలిగించాడు. దేనికి? మనము వెలుగుతూ ఉండాలని, ప్రకాశించాలని. మనము వెలుగుతూ ఉంటే, బైబిల్లో మత్తయి సువార్త ప్రభు 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు యేసు ప్రభు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదని చెప్పి యేసు ప్రభు వారు ఈ యొక్క 16వ వచనము నుండి 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు తెలియజేశాడు.
అంటే మనము లోకమునకు వెలుగై ఉన్నాం. అంటే ఎందుకు? దేవుడు వెలిగించాడు కాబట్టి మనము లోకానికి వెలుగై ఉన్నాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ఎందుకు దేవుని బిడ్డలుగా లోకములో ఎందుకు కనబడడం లేదు? వాళ్ళు ఎందుకని దేవుని బిడ్డలుగా పిలువబడడం లేదు? వాళ్ళు ఎందుకు నమ్మి బాప్తీసం పొందుకోలేదు అని అంటే వాళ్ళు ఇంకా వెలిగించబడలేదు. దేవుడు వాళ్ళని వెలిగించడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ మనము వెలిగించబడటానికి మనం ఒప్పుకున్నాము. దేవుడు మనల్ని వెలిగించాడు, మనల్ని వెలుగు కుమారులుగా చేశాడు. దేవుడు తన బిడ్డలుగా మనల్ని ఆయన స్వీకరించాడు. అయితే వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. చూసారా? ఎవరైతే వెలిగించబడ్డారో వెలిగించబడిన వారికి ఏముందంట? గొప్ప పోరాటాలు ఉంటాయి. పౌలు చెప్పాడు కదా, వెలుపట పోరాటము లోపట భయము మాకున్నది అని. అలాగే తెస్సలోనిక సంఘానికి చెప్తూ వచ్చాడు, సువార్తను ప్రకటించడానికి మేము ధైర్యము తెచ్చుకొని సువార్తను ప్రకటించాము. అక్కడ పోరాటం చేసి సువార్తను ప్రకటించాము. అంటే మేము పిరికి వాళ్ళలాగా పారిపోలేదు. సువార్తను చెప్పే విషయంలో మేము ఎక్కడ కూడా వెనుదీయలేదు. వాళ్ళు వీళ్ళను అవమానపరిచినారు, నిందించారు, శ్రమల పాలు చేసినప్పటికీ సువార్తను ప్రకటించే విషయంలో వాళ్ళు వెనకడుగు వేయలేదు. అంటే ఇది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థం కావాలి, మనం ప్రభువుని నమ్ముకున్నాక మనకు శ్రమలు రాగానే ఇంతకు ముందు ఎప్పుడు మనకి ఇలాంటి అవమానాలు లేవు, నిందలు లేవు. మనకు ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాక ఇవన్నీ మనకు ఎదురవుతున్నాయని నువ్వు అనుకొని నువ్వు బలహీన పడతావని దేవుడు అన్నాడు. వెలిగించబడిన తర్వాత గొప్ప పోరాటం ఉంటుంది, శ్రమలతో కూడిన పోరాటం అంట. ఏ పోరాటం అది? శ్రమలతో కూడినటువంటి పోరాటం. ఒట్టి పోరాటం కాదు, శ్రమ వచ్చింది అనమాట. ఈ శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలని అంటే, శ్రమలతో కూడిన పోరాటము కలిగినప్పుడు మనం ఏం చేయాలంట? వీళ్ళు చెప్తున్నారు, పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం తెచ్చుకోవాలి. శ్రమలతో కూడిన పోరాటం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలంట? సహించాలి. కొన్నిసార్లు ఇలాంటి శ్రమలతో కూడిన పోరాటం వచ్చింది, ఇంట్లో వచ్చింది. రక్షణ లేని భర్త వలన, మారు మనసు లేని కుటుంబములో పిల్లల వలన, లేకపోతే బంధువుల వలన, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల వలన మనకు శ్రమ కలుగుద్ది కొన్నిసార్లు. అప్పుడు ఏం చేయాలి? సహించాలంట. సహించాలి. ఆయన ఏం పర్లేదు, ఇవాళ నన్ను తిడుతున్నాడు, నన్ను అవమానపరుస్తున్నారు వీళ్ళు, ఇవాళ నేను మందిరానికి వెళ్తుంటే నన్ను తేలిగ్గా చూస్తున్నారు. ఒకరోజు వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నేను పడుతున్న శ్రమ, నేను 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 మందిరానికి వెళ్తున్నాను, ఈ విధంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఈ విషయం వాళ్ళకి అర్థం కాక నన్ను వాళ్ళు దూషిస్తున్నారు, తోలనాడుతున్నారు. అయితే ఏదో ఒకరోజు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ప్రభువుని నమ్ముకుంటే. అంతవరకు మనము ఏం చేయాలి? వాళ్ళను సహించాలి. దూషించే వాళ్ళు, అవమానపరిచే వాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు ఎంతమందిని చుట్టూ, నీ ఇంట్లో, నీ బయట ఉన్న, పౌలు అన్నాడు, వెలుపల పోరాటము లోపట భయము ఉంటుంది. భయం ఉంటుంది, వెలుపట పోరాటాలు ఉంటాయి. అంత మాత్రాన మనము ఈ యొక్క పోరాట జీవితాన్ని మనము ఆపేయకూడదు. ఈ పోరాటం ఉన్నప్పటికీ దాన్ని పోరాడుతూనే, సహించుకుంటూనే, ఓర్చుకుంటూనే ఈ పనిని మనం కొనసాగించాలి. అవి జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీరు రక్షించబడి ఏమన్నాడంటే, సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, మొదట్లో ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎవరేమనలేదా? ఈరోజు అంటున్నారా? ఏమ్మా, నిజమా కదా? ఇంతకుముందు ఎప్పుడు అనలేదా మనల్ని? చర్చికి వెళ్ళినప్పుడు కానీ, దేవుని నమ్ముకున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, పాట పాడుతున్నప్పుడు కానీ, ప్రభువుని గురించి ఎవరికైనా చెబుతున్నప్పుడు ఎవరు మనల్ని ఏమనలేదా? అప్పుడు ఎవరు మనలను ఎలాంటి చెడ్డ మాటలు మన గురించి మాట్లాడలేదా? అలా మాట్లాడుతున్నప్పుడు మనం వినలేదా? మనకి ఎవరు చెప్పలేదా? మరి ఆ రోజుల్లో ఏమనుకున్నాం? అప్పుడేమనుకున్నాం? తెలియక వాళ్ళు ఏదో అంటున్నారులే, తెలియక వాళ్ళు ఏదో చేస్తున్నారులే అని ఆ రోజు సహించాము కదా. మరి ఈ రోజు ఎందుకు సహించలేకపోతున్నారు? కొంతమంది కొన్ని రోజుల తర్వాత ఎవరైనా ఒక మాట అన్నా సహించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. సేవకులైనా విశ్వాసులైనా వెంటనే తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరైనా ఎందుకు ఇప్పుడు ఎందుకు ఓర్పు లేదు? ఆ రోజు ఎందుకు ఓర్పు ఉంది? కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడున్న ఆ విశ్వాసంలో, అలాంటి విశ్వాసాన్ని కలిగినప్పుడు ఆ రోజు ఎప్పుడు కూడా అసలు
ఎంతమంది ఏమనుకున్నా, ప్రభువా వీళ్ళకేం తెలియదయ్యా, వీళ్ళని జ్ఞాపకం చేసుకో, వీళ్ళని మన్నించు, వీళ్ళని క్షమించు, వీళ్ళని రక్షించని ప్రార్థన చేశాం కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ ఓర్పు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు ఆ ఓపిక ఎందుకు ఉండడం లేదు? ఇప్పుడు కూడా ఆ ఓపిక ఉండాలి, ఇప్పుడు కూడా ఆ సహనం ఉండాలి. ఆయన చెప్తున్నాడు, గొప్ప పోరాటాన్ని మీరు సహించినటువంటి ఆ యొక్క పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో ఇన్ని రోజులు నడిచారు కదా, ఎన్నో అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో నడిచారు కదా, వాటిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఈరోజు మీకు కలుగుతున్న ఈటను గురించి మీరు ఎంత మాత్రం తొందరపడొద్దు. ఎందుకంటే అన్నిటినీ తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు, అన్ని చూసే దేవుడు ఉన్నాడు, పగ తీర్చుకునే దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. జీవం గల దేవుని చేతిలో పడటము బహు భయంకరం అని చెప్తున్నాడు. ఎవడైతే దేవుని చేతిలో పడతాడో వాడు బహు భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడంట. కాబట్టి అది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళ మీదకి యుద్ధానికి, పోరాటాన్ని, నువ్వు గెలవటానికి, వేద్యమాటానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరో నేను చెడ్డోడు అంటే రుజువు చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఎవరైనా ఏదన్నా మాట్లాడారనుకోండి, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడితే వాళ్ళు చెడ్డ మాటలు అంటున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాడ మనం రుజువు చేసుకోవాలా? ఏం అవసరం లేదు. మన నీతి ఏంటో దేవునికి తెలుసు, మన విశ్వాసం ఏంటో దేవునికి తెలుసు. దేవుడు అంటే ఎంత భయం ఉందో, భక్తి ఉందో దేవునికి తెలుసు. ఆ దేవునికి భయపడి మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఎవరినో ఒప్పించడానికో, నమ్మించడానికో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమీ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ప్రియులారా. అందుకన్నాడు, వీటన్నిటిని జ్ఞాపకం తెచ్చుకొని ఏమన్నాడు అంటే, ఈ పోరాటం ఈ వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని వాళ్ళు సహించారు. ఇదే మాటను పౌలు ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తున్నాడు. ఫిలిప్పీలకు కూడా ఆయన దేవుడు ఈ మాటను కూడా తెలియజేయమని చెప్పాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఏలయనగా మీరు నా యందు చూసినట్టు నట్టియు చూసారా, మీరిప్పుడు వినుచున్నట్టు మీరు ఏలయనగా మీరు నా యందు చూచున్నట్టు, నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు. అంటే ఈయనకు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు, ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు, ఎవరెవరితో ఎలాంటి పోరాటాలు చేస్తున్నారో అవన్నీ నా యందు చూచినట్టు, నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము అని అన్నాడు. ఆ పోరాటము చూసారా, పోరాటం వాళ్ళకు వినబడిందంట. ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళకి పౌలు ఇంత పోరాటం చేస్తున్నాడని, ఇంత పోరాటం చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్పటికి కూడా ఆయన దగ్గర ఏముందంటే, ఇంకా నా యందు ఉన్నదని మీరు ఎరుగుతున్న ఈ పోరాటం, ఇంకా ఈయన దగ్గర ఈ పోరాటం ఉన్నది. సువార్తను ప్రకటించే విషయంలో యేసు ప్రభు తన కొరకు ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి రక్షకుడు. ఆయనను గురించి అనేకులకు చెప్పాలి. ప్రజలు దేవుని మార్గంలోనికి రావాలి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన తన కుమారుణ్ణి మన రక్షణ కొరకై అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకాన్ని విమోచించడానికి, రక్షించడానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ సంగతి లోకమంతటికి తెలియాలి. అందరూ యేసు ప్రభుని తెలుసుకోవాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తమనందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. వాళ్ళ పాపములను వాళ్ళు తొలగించుకొని వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుని నమ్ముకోవాలి. సాతాను యొక్క క్రియల లోకములో ఈ చెడంతా లోకంలోనికి సాతాను తెచ్చిపెట్టింది. కాబట్టి ఈ పాపమంతా లోకములో ఉంది, దానిలో నుంచి ప్రజలు విమోచించబడాలి. యేసు ప్రభు విమోచించడానికి వచ్చాడని చెప్పాలని చెప్పి దేవుని కుమారుని గూర్చి, రక్షణను గూర్చి, తీర్పును గూర్చి ఇవన్నీ చెప్పడానికి ఆయన వెళ్ళినప్పుడు ఎన్నో పోరాటాలు వచ్చినాయంట. ఇవన్నీ పోరాటాలు నాకు కలిగాయని, ఈ పోరాటాన్ని నేను పోరాడుతున్నానని మీరు ఎలాగైతే తెలుసుకున్నారో,
అలాగే ఇప్పుడు నా యందు ఉన్నాయని మీరు ఎలాగైతే తెలుసుకొని ఉన్నారో ఈ పోరాటము మీకు కూడా ఉంది అని చెప్పాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మీకు ఈ పోరాటం ఉంది. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ పోరాటం ఉంది. మీరు ఊరక ఏదో తిని మౌనంగా ఒక ముద్ద తిని ఆదివారం చర్చికి వచ్చి ఎప్పుడు కదలకుండా వాళ్ళు అలా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళకు ఒక పోరాటం లేదని అంటే వాళ్ళు ప్రభు కొరకు పోరాడడంలా ఏదో వాళ్ళ బతుకు తెరువు కోసమో వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ కోసమే దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్ళే తప్ప ప్రభు కొరకు నిలవబడి ఒక ఆత్మ రక్షణ కొరకు మరి ప్రయాసపడి అనేకులు ప్రభు వైపు తిరగాలని ప్రయాసపడేటువంటి స్వభావము వాళ్ళకి ఇంకా రాల. ఆ పోరాటం లేదు వాళ్ళకి. చాలామంది అంటారు మనకెందుకు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళే చేసుకుంటారు, ప్రార్థన పాటలు పాడుకుంటూ వాళ్ళే పాడుకుంటారు, ఎవరన్నా సువార్త చెప్పడానికి వస్తే వాళ్ళే చెప్పుకొని పోతారు, మనకెందుకు అని అంటారు. మీరు ఎక్కడైనా అన్యుల ప్రాంతంలో ఉంటే అక్కడికి ఎవరైనా దైవ సేవకులు వచ్చి సువార్త ప్రకటించడానికి వస్తే ముందు నువ్వే వచ్చి అక్కడ నిలబడి దేవుని నామాన్ని స్తుతించాలి. ఆమేన్ హల్లెలూయా. వెలుపలికి రావట్ల ప్రజలు, ఇక్కడ అందరు అన్యులండి, అందుకని మేము అక్కడ ప్రార్థన పెట్టిస్తే ఇబ్బంది అని ప్రార్థన పెట్టించట్లేదు. మేము దేవుని నమ్ముకున్నామని తెలిస్తే ఇక్కడ నుంచి బయటికి నెట్టేస్తారండి, అందుకని మేము ప్రార్థన పెట్టించట్లేదు. అందుకని మేము ఏదో రహస్యంగా వస్తాము చర్చికి కూడా, ఏదో అట్లా దూరంగా వెళ్ళి వస్తామని అంటుంటారు కొంతమంది. అంత మాత్రానికి నువ్వు దేవుని నమ్ముకోవడం ఎందుకు? దేనికి నమ్ముకున్నావు? నిత్య జీవంలో ప్రవేశించడానికి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీకు పోరాటం ఉన్నదని ఎరిగినప్పుడు నీ ఇంటి పక్కోళ్ళ చేత ముందు వెనుక నీ ఉంటున్నటువంటి ప్రాంతంలో నీకు పోరాటం ఎందుకుండదు? యేసు ప్రభు రక్షకుడని నువ్వు ఎరిగినప్పుడు, ఆ రక్షణ ఎదుటి వాళ్ళు పొందుకోవాలని నువ్వు ఆశ కలిగినప్పుడు, దేవుని నీతి నీలో నెరవేర్చబడాలని నువ్వు కోరుకుంటే నీకెందుకు రాదు ఆ శ్రమ? నీకు వచ్చింది. నాకెందుకు అనుకుంటే నీకేముండదు. నాకేమిలే, ఎవరో ఎట్టుపోతే నమ్ముకుంటే నమ్ముకుంటారు, లేకపోతే లేదు అనుకుంటే